నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. నింగిలోకి దూసుకెళ్లిన ఇన్సాట్ 3 DS ఉపగ్రహం. ఇన్సాట్ 3ని మోసుకెళ్లిన GSLV F-14 వాహన నౌక. విపత్తుల గురించి ముందే హెచ్చరించనున్న శాటిలైట్. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. సత్యదూరంగా ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాదన. చేసిన తప్పులు అంగీకరించండి అన్న రేవంత్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టు కింద ఒక్క రిజర్వాయర్ నిర్మించలేదు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ఆరోపణ. తొందరగా కట్టాలని ఆతృత తప్ప నాణ్యత పట్టించుకోలేదని ఆవేదన. సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశానికి సిద్ధమన్న ఉత్తమ్. ప్రాజెక్టుల ఖర్చు, ప్రయోజనాలపై చర్చ జరపాలన్న మంత్రి. త్వరగా పూర్తి చేసి నీరిచ్చే వాటికే ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన. ఉత్తమ్ ప్రజెంటేషన్లో అన్ని అసత్యాలే అన్న హరీష్ రావు. తమపై బురద జల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రం పెట్టారని ఆగ్రహం. మిడ్ మానేరు ఎల్లంపల్లి పూర్తి చేసింది తమ ప్రభుత్వమేనని వ్యాఖ్య. కుల గణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందన్న పొన్నం. మద్దతు తెలిపిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి. బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి. కులగణన తీర్మానం ప్రజలను మభ్యపెట్టేందుకే అన్న కవిత. చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేర్చకపోతే గట్టిగా ప్రశ్నిస్తామని వ్యాఖ్య. కీసరలో దంపతుల ఆత్మహత్య. అప్పుల బాధతో ఘటనకు పాల్పడ్డ భార్యాభర్తలు. పిల్లల్ని బంధువుల ఇంటికి పంపి పురుగుల మందు తాగిన సురేష్, భాగ్య. తమిళనాడులోని బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు. 10 మంది మృతి, 6గురికి గాయాలు. వెంబకొట్టాయి PS పరిధిలో ఘటన. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.